ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఫౌండేషన్లో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఫౌండేషన్ మాజీ ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు ఎవరిని సంప్రదించకుండా ఇర్వింగ్ టెక్సాస్లోని తన సొంత కంపెనీ బృహత్ టెక్నాలజీస్కి సుమారు $3 మిలియన్ పైగా నిధులు మళ్లించడాన్ని తానా బోర్డు తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో శనివారం అంటే 2024 నవంబర్ 23వ తేదీన తానా బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించింది. దీంతో తానా సంఘం నిధులు మళ్లింపు వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా నార్త్ అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఘం. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి తెలుగు ప్రజలు తెలుగు సాహిత్యం, సాంస్కృతిక విద్య, సేవా చర్చలకు ఓ వేదికగా నిలవడానికి ఈ సంఘం ఏర్పాటైంది. తెలుగువారి పండుగలను ఈ సంఘం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ తానాలో నిధులు మళ్లింపు జరిగినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తానా ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు ఎవరినీ సంప్రదించకుండా తన సొంత కంపెనీ ఇర్వింగ్ టెక్సాస్లో ఉన్న బృహత్ టెక్నాలజీకి సుమారు $3 మిలియన్ పైన నిధులు మళ్లించినట్టుగా తెలుస్తోంది. ఈ వార్తలు ప్రస్తుతం వైరల్గా మారడంతో తానా బోర్డు దీనిపైన సీరియస్ అయిందని తెలుస్తోంది. ఫౌండేషన్ మీటింగ్లో డిస్కస్ చేయకుండా, ఫౌండేషన్ అనుమతి లేకుండా మాజీ ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు నిధులు మళ్లించారు. ప్రస్తుతం తానా బోర్డు చైర్మన్ నాగేంద్ర శ్రీనివాస కొడాలి, ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లెపల్లి ఇద్దరు కలిసి శ్రీకాంత్ పోలవరపును సంప్రదించారు. ఈ మేరకు తానా ఫౌండేషన్ నిధులు మాయం చేయడం నిజమేనని, అది తన సొంత నిర్ణయమని, ఈ సంఘటనకి పూర్తి బాధ్యత వహిస్తానని పర్సనల్ ఇమెయిల్స్ ద్వారా మాజీ ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు తెలిపినట్లు తెలుస్తోంది. నిధుల మళ్లింపు విషయంపైన తానా నవంబర్ 23న అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సంఘటనని బోర్డు సభ్యులు తీవ్రంగా పరిగణించి దారి మళ్లిన నిధులు వెనక్కి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు వెంటనే ప్రారంభించాలని తానా బోర్డు చైర్మన్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలిని కోరారు. శ్రీకాంత్ పోలవరపుకు తానా ఫౌండేషన్ బోర్డు షోకాజ్ నోటీసులను జారీ చేసింది. తానా సభ్యులకు అలాగే దాతలకు సమాచారం ఎప్పటికప్పుడు అందజేస్తూ, అలాగే నిధులు తానా ఫౌండేషన్ అకౌంట్కి తిరిగి వచ్చేటట్టు న్యాయపరమైన సలహాలు తీసుకొని తగు చర్యలు వెంటనే మొదలు పెడతామని, ఈ సంఘటన వల్ల తానా ఫౌండేషన్ కార్యక్రమాలకి ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకుంటామని బోర్డు చైర్మన్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి తెలియజేశారు.